Gospel of Matthew chapter 18, let's read from verse 1. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 5వ వచనం, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. చాలండి. యేసయ్య కొన్ని మాటలు చాలా స్ట్రెస్ చేసి చెప్పేవారు, నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని. యేసయ్య చెప్పిన ఏ మాట కూడా లైట్గా మనం తీసుకోవడానికి అవకాశం లేదండి. కొంతమంది అనుకుంటారు దేవుని వాక్యంలో ఎన్నో మాటలు ఉన్నాయి, కొన్ని మాత్రం నాకు నచ్చినవి, నాకు ఇష్టమైనవి, నాకు ఈజీగా ఉండేవి నేను పాటించి, కొంచెం డిఫికల్ట్గా ఉండేవి లేకపోతే కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేవి, కొంచెం నేను ఇబ్బంది పడాల్సినవి ఏమైనా ఉంటే అలాంటివి ప్రక్కన పెట్టేద్దాము. చూడండి, చేపలు తింటూ ఉంటాం కదా, ఫిష్ కర్రీ చేసుకుంటున్నప్పుడు మనకు ఒక అనుభవం ఉంటుంది. చేపల్లో కనుక బోన్స్ ఉంటే, ముళ్ళు ఉంటే, ఆ ముళ్ళని మనం ప్రక్కన పెట్టేస్తాం కదండి. ఎందుకంటే అవి డైజెస్ట్ అవ్వవు, అవి నోట్లో ఒకవేళ వెళ్తే అవి స్టక్ అయిపోయి మనకి ఇబ్బంది అవుతుంది, కొన్నిసార్లు ప్రాణం కూడా పోయేంత ప్రమాదం వస్తుంది. కాబట్టి చేప తింటున్నప్పుడు ముళ్ళు పక్కన పెట్టేస్తూ ఉంటాం. కొంతమందికి ఇది బాగా అలవాటు అయిపోద్ది. అదేంటంటే వాక్యం చదువుతున్నప్పుడు బాగా టేస్టీగా, చాలా ఇష్టంగా, మంచిగా అనిపించిన వాక్యాలు మాత్రం తీసుకొని, కొన్ని కఠినంగా, కొంచెం కష్టంగా అలాంటివి ఉంటాయి, చేపల ముళ్ళు పక్కన పెట్టినట్టు వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు అనమాట. ఇది నాకు సంబంధం కాదు, ఇది నాకు కాదు, ఇది కొంచెం చేయడం కష్టము, ఇది మరీ ఇంపాసిబుల్, ఇంత ఆత్మీయ స్థితికి నేను ఎప్పటికి ఎదుగుతానులే, అప్పుడు చూసుకుందాంలే, ఈ మాట నా కొరకు కాదు, లేకపోతే వారి కొరకు వీరి కొరకు అని కొన్ని మనం బైబిల్ పోర్షన్స్, కొన్ని వాక్య భాగాలు మనం ఎక్స్క్లూడ్ చేసేస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో అలా మనం ప్రక్కన పెట్టడానికి ఏది కూడా లేదండి. హల్లెలూయా. ప్రక్కన పెట్టాల్సినవి నిర్జీవమైన మాటలు ఏవి లేవు, ఉపయోగం లేని మాటలు ఏవి లేవు, మనకి సహాయపడని మాటలు ఏవి కూడా లేవు. ఒకవేళ అలా ఉండుంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు వ్రాయించి ఉండేవారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చెప్పిన బోధలు ఆశ్చర్యపరిచాయంట. ఆయన బోధలు వినడానికి చాలా మంది వస్తే ఆయన మాట్లాడిన మాటలకు వారు ఆశ్చర్యపడ్డారంట. యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఆయన యెరూషలేము దేవాలయంలో పెద్దలతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ ద స్క్రిప్చర్స్, హీ వాజ్ డిస్కసింగ్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్య భాగాలను ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు పెద్దలందరూ ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చాలాసార్లు లోకరీతిగా మనం ఆలోచిస్తే ఒక వ్యక్తికి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే వయసును బట్టి జ్ఞానం వస్తుంది కదండి. వయసు పెరిగే కొద్దీ వయసులో వారు పొందుకున్న అనుభవాలు, వారు పొందుకున్న ఎక్స్పీరియన్సెస్ని బట్టి దే గెయిన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ త్రూ ఎక్స్పీరియన్సెస్. అందుకే వయసులో పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గర కూర్చుని కొన్ని మాటలైనా వినడానికి ప్రయత్నం చేయాలి. చాలాసార్లు యవనస్తులు, చిన్నపిల్లలు అనుకుంటారు పెద్దోళ్ళంతా అవుట్డేటెడ్, మేమంతా అప్డేటెడ్ అనుకుంటారు కదండి. పెద్దోళ్ళేమో అవుట్డేటెడ్, మేమేమో అప్డేటెడ్. ఇప్పుడు జరుగుతున్న సంగతులు, ఇప్పుడు టెక్నాలజీ గురించి పెద్దోళ్ళకి ఎవరికి తెలియదని వాళ్ళ లెక్క చేయరు. కానీ ఒక మాట చెప్పనివ్వండి, మీ కుటుంబంలో పెద్దలైన వారు తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఒకవేళ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానము చాలా అమూల్యమైనది, డబ్బుతో కొనుక్కోలేనంత విశేషమైన జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే జీవిత అనుభవాల సారం నుండి వారు జ్ఞానాన్ని పొందుకుంటారు. వారి యొక్క ప్రార్థనలు, వారితో సమయం గడపడం కూడా చాలా చాలా ఆశీర్వాదం. అందుకని ట్రై టు స్పెండ్ సమ్ టైం, అట్లీస్ట్ బిజీ స్కెడ్యూల్లో ఈ రోజుల్లో ఇంట్లో ఒకరితో ఒకరికి గడపడానికి అవకాశం ఉండట్లేదు కదండి. పక్కపక్కనే కూర్చొని ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు, అవునా కదా. ఇంతకుముందు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబం అంతా కలిసి స్నాక్స్ తినేవాళ్ళు, లేకపోతే భార్య భర్తలు చక్కగా కూర్చొని టీ తాగుతూ ఈరోజు జరిగిన విషయాలు ఏంటి, నీ ఉద్యోగ స్థలంలో ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది, వచ్చిన ఫోన్ కాల్స్ ఏంటి, లేకపోతే బంధువుల పరిస్థితి, ఇవన్నీ చక్కగా కూర్చొని మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు రావడం వల్ల మనుషుల మధ్యలో అగాధం చాలా పెరిగిపోయింది. ప్రక్కనే కూర్చుంటున్నారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్యాడ్జెట్ వేసుకొని కూర్చుంటున్నారు. కొడుకు టీవీ చూస్తాడు, కూతురు సెల్ ఫోన్ చూస్తుంది, భర్త ఒక ఫోను, భార్య ఇంకేదో పనిలో ఉంటుంది. సో మనుషులు ప్రక్కనే ఉంటున్నారు కానీ వారి మధ్యలో అగాధం పెరిగిపోతా ఉంది, వారి మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోతా ఉంది. ప్రక్కనే ఉన్న కుటుంబీకులతో చాలాసార్లు మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. అందుకని కొన్నిసార్లు మన జీవితంలో మనము ఫోన్ ఫాస్టింగ్ చేయాలి. ఏం ఫాస్టింగ్ అండి?
ఫోన్ ఫాస్టింగ్ అంటే అర్థం ఏంటంటే ఈరోజు ఈ 4 గంటలు ఇంకా అసలు నేను సెల్ ఫోన్ ముట్టుకోకుండా కాసేపు ప్రక్కన పెడితే ప్రార్థన చేసుకోవడానికి మనకు సమయం దొరుకుతుంది, వాక్యం చదువుకోవడానికి సమయం దొరుకుతుంది, కుటుంబీకులతో మాట్లాడడానికి, వారితో వారి విషయాలు తెలుసుకోవడానికి, సమయం గడపడానికి మనకి కొంచెం టైం దొరుకుతుంది. కాబట్టి కొన్నిసార్లు మనం ఫోన్ ఫాస్టింగ్ చేయాలి. సరే, పెద్దల దగ్గర చాలా జ్ఞానము ఉంటుంది, పెద్దలతో కూర్చొని సమయం గడపడం చాలా మంచిది. ఎందుకంటే వారి దగ్గర నుండి అమూల్యమైన విషయాలు ఎన్నో మనము నేర్చుకుంటూ ఉంటాం. పెద్దలకు ఇవ్వవలసిన గౌరవం ఖచ్చితంగా మనము ఇవ్వాలి. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, పిల్లలారా పెద్దలకు లోబడి ఉండండి. పిల్లలారా అంటే వయసులో పిల్లలే కాదు, జీవితంలో ఎంత పెద్ద వయసుకు వచ్చినా మనకంటే పెద్దలు ఎవరో ఒకరు ఉంటారు కదండి. మనకంటే పెద్దలు, వయసులో దేవుడు పెట్టిన పెద్దలు, ఆత్మీయంగా దేవుడు ఉంచిన పెద్దలకు లోబడి మనము ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటాం. సో పెద్దలు వారి అనుభవాల ద్వారా వారికి వచ్చే జ్ఞానం ఒకటి. ఇంకొకటి ఏంటంటే చదువుకున్న వారికి కూడా చాలా జ్ఞానము ఉంటుంది. చాలా మంది బాగా చదువుకున్న వారి ముఖం చూడగానే మనకు అర్థమవుతుంది వీళ్ళు చాలా వైజ్. చదువుకొని వారు కొన్నిసార్లు వారి ముఖం చూడగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే వారికి జ్ఞానం లేకపోతే వారి ముఖంలోనే అది కనబడుతూ ఉంటుంది. జ్ఞానం ఎవరికి ఎక్కువ ఉంటుందో వారి ముఖంలో ఒక రకమైన ప్రకాశత, ఆ బ్రిలియన్స్, ఆ ఇంటెలిజెన్స్ అనేది ముఖంలోనే మనకి కనబడుతూ ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది కదా, జ్ఞానవంతుని యొక్క ముఖానికి వాని జ్ఞానమే ఒక తేజస్సుని ఇస్తుంది అనే మాట వాక్యంలో కూడా మనం గమనిస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కన్నా వయసులో చాలా పెద్దగా ఉన్నవారు కూడా ఆయన మాటలను బట్టి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన సామాన్యమైన మనుషుడు కాదు కాబట్టి, ఆయనకి ఏదో పుస్తకాలు చదివి వచ్చిన జ్ఞానం కాదు ఆయన జ్ఞానము, లేకపోతే ఆయన వయసును బట్టి వచ్చిన జ్ఞానం కాదు, కానీ ఆయన దేవాతి దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయన యొక్క మాటలు దైవికమైన మాటలు, పరలోక రాజ్య సంగతులు యేసయ్య బోధిస్తూ ఉంటే ఆయన యొక్క బోధకు ఆయన చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. అయితే యేసయ్య యొక్క బోధలో కొన్ని మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఆయన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ష్యూర్లీ ఐ టెల్ యూ అంటే అర్థం ఏంటంటే ఈ మాటలలో ఇంకా మీరు అనుమానించాల్సిన అవకాశము లేదు, ఈ మాటలు ఖచ్చితంగా మీరు పాటించాలి అని స్ట్రెస్ చేయడానికి కొన్నిసార్లు యేసయ్య నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని యేసయ్య పలికిన మాటలు చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ వాక్య భాగంలో యేసయ్య ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే చూడండి, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పిన మాట 3వ వచనంలో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా పరలోక రాజ్యానికి మాత్రం మనం వెళ్ళాల్సిందే కదండి. వి కెనాట్ మిస్ హెవెన్. ఈ భూమి మీద పలానా రెస్టారెంట్కి వెళ్ళలేదండి, ఆ భోజనం మిస్ అయ్యారంటే ఏం పర్వాలేదు. పలానా బట్టలు కట్టుకోలేదండి, ఇది చాలా బాగుంటాయండి అంటే పర్వాలేదు, అది మంచి బట్టలు కట్టుకోకపోయినా పెద్ద నష్టం లేదు. లేకపోతే టేస్టీ ఆహార పదార్థాలు ట్రై చేయకపోయినంత చేత దానివల్ల మనకేం నష్టం లేదు. కానీ పరలోక రాజ్యాన్ని మాత్రం మనం మిస్ అవ్వడానికి అవకాశము లేదు. అయితే యేసయ్య అన్నారు, మీరు మార్పు నొంది చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరు అని యేసయ్య చాలా క్లియర్గా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలలో ముఖస్తుతి ఎక్కడ మనం చూడమండి. మనుషులు బాధపడతారేమో అని ఆయన తేనె పూసి మాటలు ఎక్కడ మాట్లాడలేదు. యేసయ్య యొక్క మాటలు చాలా క్లియర్గా ఉండేవి, చాలా స్పష్టంగా ఉండేవి, చాలా స్ట్రెయిట్గా కూడా ఉండేవి. జీసస్ స్పోక్ వర్డ్స్ విత్ ట్రూత్. ఆయన సత్యాన్ని పలికాడు. ఆయన ఎక్కడ కూడా మనుషుల్ని మెప్పించాలని కానీ, మనుషులను సంతోషపెట్టాలని కానీ, మనుషుల ముందు ఒకటి వెనకాల ఒకటి, లేకపోతే అక్కడ ఉన్నవారు ఈ మాటలు చెప్తే బాధపడతారేమో అని ఆయన ఎక్కడ కూడా ఆయన నోరు మూసుకొని ఉన్న సందర్భాలు మనము చూడం. అందుకే వాక్యాలు మనం చూస్తాం, నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయము చేయును అని. ఒకవేళ నీవు నిజంగా ఎవరైనా ప్రేమిస్తుంటే వారు దారి తప్పిపోతే నువ్వు ఖచ్చితంగా నోరు తెరిచి వారికి చెప్తావు. యూ విల్ టెల్ దెమ్ దట్ దే ఆర్ ఇన్ ద రాంగ్ వే. నువ్వు ఒకవేళ ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే వారు ఒకవేళ బాధపడతారని తెలిసినా వారిలో ఏదైనా తప్పులు లోపాలు ఉంటే నువ్వు ఖచ్చితంగా వారికి చెప్తావు. చెప్పకపోతే నువ్వు నిజంగా వారిని ప్రేమించట్లేదు అన్నమాట. ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే, ఎవరు ఎలా పోతే నాకేంటండి, ఎవరు ఎలా పాడైపోతే నాకేంటండి, ఎవరు ఎలా అక్రమంగా జీవిస్తే నాకేంటండి, అందరికీ నేను మంచి దానిలా ఉండాలి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, అందుకని
మెచ్చుకొని మాటలే చెప్తాను, కానీ కొన్నిసార్లు ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తే నేను మాట్లాడను అనుకుంటూ ఉంటారు చాలామంది. అది సరైన విధానము కాదు. కొన్నిసార్లు సువార్త ప్రకటించినందుకు కూడా మనుషులు అఫెండ్ అవుతారా అవరా అంటే ఇంతవరకు నేను అనుసరించిన తప్ప. అంటే ఇప్పుడు నేను యేసుప్రభు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తానని కొంతమందికి నీ మీద కోపం వస్తుంది, కొంతమందికి నీ మీద బాధ కలుగుతుంది, కొంతమందికి నువ్వు చెప్పే మాటలు నచ్చవు. అయినప్పటికీ దేవుడు మన మీద పెట్టిన బాధ్యత మనం నెరవేర్చాలి. కాబట్టి సువార్త ప్రకటన ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత చేయాలి. అది మన కర్తవ్యం. అది యేసుక్రీస్తు ప్రభు అన్నారు, మీరు మార్పు నొంది చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. యేసయ్య పిల్లల వంటి వారు అవ్వకుండా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఇంకేదైనా ఉంటుందంటే ఇంకేం లేదు. యు మస్ట్ బికమ్ లైక్ చిల్డ్రన్. చిన్న పిల్లల వంటి వారు అవ్వాలి అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లల్లా నత్తిగా మాట్లాడాలా? చిన్నపిల్లల్లాగా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయాలా? చిన్నపిల్లల్లాగా చేతిలోకి వచ్చిన దాన్ని కింద పడేస్తూ ఇల్లంతా చిరాకు చేసేస్తూ అల్లరి చేస్తూ ఉండాలా? వాట్ డస్ ఇట్ మీన్? యేసుక్రీస్తు ప్రభు మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ఎందుకు చెప్పారంటే, చిన్న బిడ్డలలో ఉండే 7 ప్రాముఖ్యమైన లక్షణాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 7 స్పెషల్ క్వాలిటీస్ ఆఫ్ లిటిల్ చిల్డ్రన్. చిన్న పిల్లల్లో మనకు కనిపించే చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, కానీ సమయాన్ని బట్టి 7 ప్రాముఖ్యమైన అంశాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. చిన్న బిడ్డలలో మనం గమనించినట్లయితే ఒక రకమైన అమాయకత్వం కనబడుతుంది, అవునా కదా? దే డోంట్ నో ఇట్ ఆల్. వాళ్ళకి అన్నీ తెలియదండి. ఒక రకమైన, ఒక మాటలు చెప్పాలంటే ఒక నిష్కలంకమైన, ఒక కల్మషం లేని, ఒక అమాయకంగా పిల్లలు ఉంటారు కదా. వాళ్ళకి ఏం చెప్తే అది చాలా ఈజీగా నమ్మేస్తుంటారు. యూ కెన్ సీ దట్ ఇన్నసెన్స్. వాళ్ళలో కుటిలత్వం కానీ లేకపోతే వారిలో కుళ్ళు కానీ ఇలాంటివి ఏవి కూడా చిన్న బిడ్డల్లో మనం చూడము. వీ కెన్ సీ ఇన్నసెన్స్ ఇన్ చిల్డ్రన్. చిన్న పిల్లలలో ఒక అమాయకత్వాన్ని మనము చూస్తాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా కొన్నిసార్లు నువ్వు అట్టి విధంగా ఇన్నసెంట్గా ఉండాలి. ఇన్నసెంట్ అంటే అర్థం ఏంటంటే, యేసయ్య అన్నారు, మీరు పాముల వలె వివేకముగా పావురముల వలె నిష్కపటులుగా ఉండండి. బీ shrewd as the serpents and be innocent like doves అనే మాట వాక్యంలో మనం చూస్తాం. పావురముల వలె నిష్కపటంగా ఉండాలి. కపటమైన ప్రవర్తన మనలో ఉండడానికి వీల్లేదు. కపటంగా ప్రవర్తించే వారితో కూడా మనం ఉండడానికి వీలు లేదు. చాలాసార్లు చూడండి, మనలో కపటమైన ప్రవర్తన లేకపోయినా కొన్నిసార్లు కపట ప్రవర్తన కలిగిన వారితో సహవాసం చేయడం వలన తెలియకుండానే వారి లక్షణాలు మనకు అబ్బుతూ ఉంటాయి. అందుకే పెద్దలు అంటారు, యాటిట్యూడ్స్ ఆర్ కంటేజియస్ అని. ఇతరుల యొక్క స్వభావాలు, లక్షణాలు కూడా కొన్నిసార్లు మనకు అతుక్కుంటూ ఉంటాయండి. కరోనా వైరస్ ఉన్న వాళ్ళు ప్రక్కన కూర్చుంటే కూడా మనకి ఎలా వైరస్ అంటుకుంటుందో, కొన్నిసార్లు కపటమైన ఆలోచనలు, కపటమైన గుణగణాలు కలిగిన వ్యక్తులు మన ప్రక్కన ఉంటే వారితో కొంచెం ఎక్కువగా సమయం గడిపితే కూడా ఆ కపటమైన విధానము మనలో కూడా ప్రవేశించే అవకాశము ఉంటుంది. సో మొట్టమొదటిగా చిన్న బిడ్డలలో మనం కనిపించే, మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన లక్షణము కపటము లేని స్వభావము, ఇన్నసెన్స్. రెండవదిగా మనం ఆలోచిస్తే చిన్న బిడ్డల్లో మనం చూసేది సింప్లిసిటీ. ఏదన్నా చాలా సింపుల్గా అర్థం చేసుకుంటారు, తీసుకుంటారు కదండి. కానీ పెద్దలు వయసు పెరిగే కొద్దీ కాంప్లికేటెడ్గా తయారైపోతూ ఉంటాం కొన్నిసార్లు కదండి. మాట ఎదుటి వ్యక్తి ఒక రకంగా చెప్తే వీళ్ళకి ఇంకొక రకంగా అర్థమవుతూ ఉంటుంది. ఒక ఉద్దేశంతో చెప్తే ఇంకొక ఉద్దేశంతో తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనసులో ఎన్నో గజిబిజిలు, ఎన్నో తొందరలు మనసులో ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తి ప్లెయిన్గా, సింపుల్గా, నైస్గా ఒక మాట చెప్పినా ఆ మాటను ఉన్నట్టుగా స్వీకరించుకోలేరు. చాలామంది కాంప్లికేట్ చేసేసుకుంటా ఉంటారు. మన ఆలోచన విధానం చాలా కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి మంచిగా ఒక మాట మాట్లాడితే ఈ మాట అన్నారంటే దాని వెనకాల అర్థము ఏంటో, ఈ మాటలో ఉన్న ఉద్దేశము ఏంటో, ఈ మాట ఇలా అన్నారంటే వాళ్ళకి ఏదో ఎవరో చెప్పారేమో, ఇలా అనవసరమైన ఆలోచన, అనవసరమైన తలంపులతో చాలాసార్లు మనము మన ఆలోచన విధానాన్ని కాంప్లికేట్ చేసుకుంటా ఉంటాం. కానీ చిన్న బిడ్డల్లో మనం గమనించేది ఏంటంటే వాళ్ళు స్ట్రైట్గానే ఆలోచిస్తారు. ఒక మాట విన్నా, ఒక మాట పలికినా దే జస్ట్ స్పీక్ విత్ సింప్లిసిటీ. ఒక స్వచ్ఛతతో ఆ మాట మాట్లాడతారు. వాళ్ళలో కాంప్లికేషన్ లేకపోతే కాంప్లికేటెడ్ థింకింగ్ అనేది ఉండదు. దేవుని బిడ్డలంగా కూడా వి నీడ్ నాట్ బి కాంప్లికేటెడ్. అన్ని మనం కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరము లేదు. చూడండి, చిన్న సమస్యను చిన్నగా మనం దాన్ని సులువుగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఒక ముడి విప్పడానికి 10 ముళ్ళు వేశారనుకోండి, దాన్ని ఏమంటారంటే కాంప్లికేట్ చేసుకోవడం అంటారు. కొంతమంది వారి జీవితంలో వచ్చిన సమస్య చిన్నది,
చిన్నగా దాన్ని పరిష్కరించుకోవచ్చు. చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం ద్వారా కొంచెం తగ్గించుకుంటే చాలు, సమస్యగా పరిష్కారం వస్తుంది. కానీ తగ్గించుకోలేరు. చూడండి, భార్య భర్తల మధ్యలో కొన్నిసార్లు చిన్న సమస్య ప్రారంభమవుతుంది. భర్త ఏదో మాట అంటాడు, లేకపోతే భార్య ఏదో మాట అంటుంది. అనగానే ఇప్పుడు భర్త మాట అనగానే భార్య కోపం వచ్చి ఇంకొక 10 మాటలు అన్నాక ఒక ముడి మీద ఎన్ని ముళ్ళు పడ్డట్టు? 10 ముళ్ళు పడ్డట్టు. అర్థమవుతుందండి? నాట్ అంటేనే కాంప్లికేటెడ్ కదా, ముడి అంటేనే దాన్ని జాగ్రత్తగా విప్పాలి, లేకపోతే అది కాంప్లికేట్ అయిపోయి విప్పలేని స్థితికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఒక్క మాటతో ప్రారంభమైన ఆ ఫైట్ లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పెరిగి 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 చిలికి చిలికి గాలివానై అది ఇంకెక్కువ అయిపోయి కాంప్లికేట్ అయిపోయి ఏ స్థితికి వెళ్ళిపోద్ది అంటే, నువ్వు నాకు అవసరము లేదు, నువ్వు లేకుండా నేను ఉండలేను అనుకుంటున్నావా అనే స్థాయికి వెళ్ళిపోద్దండి. ప్రారంభం చూస్తే చాలా చిన్నగా ప్రారంభమవుతుంది సమస్య, కానీ కాంప్లికేట్ చేసుకోవడం వలన అది ఇంకా జటిలము అయిపోద్ది. కానీ యేసయ్య మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ఎందుకు చెప్పారంటే, చిన్న పిల్లలు సమస్యల్ని కాంప్లికేట్ చేసుకోరు. వాళ్ళకి ఏదైనా చిన్న ఫైట్ అయిందనుకోండి, అది మర్చిపోతారు, అప్పటికప్పుడే మర్చిపోతారు, అక్కడికక్కడే విడిచిపెట్టేస్తారు. దాని గురించి మళ్ళీ ఆలోచించడం, దాని ఇంటికి తీసుకురావడం, దాని గురించి పంచాయతీ పెట్టడం, దాని గురించి 10 మందికి చెప్పడం, ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా మనము చూడము. సో చిన్న బిడ్డలలో ఉన్న సింప్లిసిటీ. మూడవదిగా చిన్న బిడ్డల్లో మనకు కనపడే ఒక లక్షణం ఏంటంటే ఫ్రాంక్నెస్. వారిలో ఒక యథార్థత కనబడుతుంది. అవునా కాదండి? చిన్న పిల్లలలో ఒక యథార్థం. వారు దాచుకోవడం వాళ్ళకి తెలీదు, ఒక మాటని ఇంకొక మాటగా చెప్పడం వాళ్ళకి తెలీదు. ఒకసారంట ఒక వ్యక్తి ఒకరింటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడంట. తలుపు కొడుతుంటే లోపల తండ్రి కొడుకుకి చెప్పాడంట, నేను లేనని చెప్పురా అని చెప్పాడంట. తలుపు కొడుతున్నారా ఎవరో, వాళ్ళతో నాకు ఇప్పుడు మాట్లాడడం ఇష్టం లేదు, బహుశా అప్పులు ఆయన అయింటాడు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, సో నాన్న లేడు అని చెప్పి పంపించాడంట. ఈ అబ్బాయి బయటకు వచ్చి తలుపు తీసి అంటాడంట, అంకుల్ మా నాన్న లేరని మీకు చెప్పమన్నారు అని చెప్పాడంట. ఏంటండి, నాన్న లేరని చెప్పమన్నారు అనగానే ఆయనకి సీన్ అంతా అర్థమైపోయింది. ఓహో, లోపలుండి వీళ్ళ నాన్నగారు ఈ అబ్బాయితో డ్రామా అంతా ఆడిస్తున్నాడు అని. చూడండి, చాలాసార్లు మనము యథార్థత కలిగి ఉండము, కానీ చిన్న బిడ్డలలో ఒక యథార్థత కనబడుతుంది. పాస్టర్ గారు చెప్తా ఉంటారు కదా, ఒకసారి ఒక దైవ సేవకుడు ఒక ఆమె ఇంటికి భోజనానికి పిలిచిందంట. దైవజనం మా ఇంటికి రావాలి, మీరు భోజనం చేయాలి, మీకు మేము ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాము అంటే, ఆ పాస్టర్ గారు సరే వారు భోజనం సిద్ధపరుస్తామని చెప్పారు కదా అని వారి ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళగానే ఈ పాస్టర్ గారు వెళ్ళి హాల్లో కూర్చుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బాబు వచ్చి అంటున్నాడంట, గుర్రంలాగా తింటారంటండి, ఆయన మీరేనా అని అడిగాడంట. అంటే బహుశా భార్య భర్తలు మాట్లాడుకున్నారేమో, ఆ పాస్టర్ గారు కొంచెం ఎక్కువ భోంచేస్తారు అని. ఆ మాట పాపం అబ్బాయి మనసులో ఉండిపోయి మళ్ళీ ఎవరి దగ్గర వచ్చి చెప్తున్నాడండి, పిల్లల ముందు ఏం మాట్లాడుకుంటున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి, అట్లని పిల్లలు లేనప్పుడు కుటిలమైన మాటలు మాట్లాడుకోవాలని చెప్పట్లేదు, కానీ యథార్థత చాలా చాలా ప్రాముఖ్యం. ఇంకొక మాటలు చెప్పాలంటే, నీవు రహస్యమందు మాట్లాడుకుంటున్న మాటలు, లేకపోతే తలుపులు వేసినప్పుడు నువ్వు సెల్ ఫోన్లో చేసే కాన్వర్జేషన్స్, ఎవరికి వినపడకుండా మనం మాట్లాడుకునే మాటలు, ఒకవేళ అవి బహిర్గతమైనప్పటికీ నాకే ఇబ్బంది ఉండదండి అనే మాటలే మాట్లాడాలి తప్ప, నువ్వు మాట్లాడుకున్న మాటలు ఒకవేళ బయటకు వస్తే నువ్వు తలదించుకునే పరిస్థితికి వస్తుంది అంటే మాత్రం ఆ మాటలు మనం మాట్లాడడానికి యోగ్యమైన మాటలు కాదు. కొంతమంది చూడండి, ఉన్నది ఒకటైతే బయటకు వెళ్ళి ఇంకొకలాగా చెప్తా ఉంటారు, జరిగింది ఒకటైతే ఇంకొకలాగా అర్థం చేసుకుంటా ఉంటారు, జరిగింది ఒకటైతే బయటకు వెళ్ళి ఇంకొకలాగా పొట్రే చేస్తుంటారు. కలిపి చెరిపెడి మాటలు, ఇతరులను మరి భయంకరమైన విధానంలో ప్రపంచానికి చూపించాలని మాటలు పలికేవారు చాలా మంది ఉన్నారు. కానీ చిన్న బిడ్డలలో ఒక ఫ్రాంక్నెస్ కనబడుతుందండి. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నారు, మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. చిన్న బిడ్డల మాటలలో యథార్థత. 4వదిగా చిన్న బిడ్డలలో ఉండే మరొక ప్రాముఖ్యమైన లక్షణము, క్షమిస్తారు, మర్చిపోతారు. అవునా కదా? క్షమిస్తారు, మర్చిపోతారు. మనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ క్షమించము, ఒకవేళ క్షమించినా మర్చిపోం. అవునా? క్షమిస్తాం, ఒకవేళ కష్టపడి క్షమిస్తామేమో. ప్రభు బలలో పాల్పొందే ముందు దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ వారంలో నేను ఈ వ్యక్తి ద్వారా ఇబ్బంది పడ్డాను, లేకపోతే ఈ మాటల ద్వారా నేను నొప్పించబడ్డాను, ఈ విధంగా నేను బాధపడ్డాను, గాయపడ్డాను, కానీ పలానా వారిని నేను క్షమిస్తున్నానయ్యా, నీ హృదయంతో నేను క్షమిస్తున్నాను ఒక తీర్మానం తీసుకుంటాం.
క్షమించేస్తాము, అయిపోతుంది. కానీ ఆ ప్రింట్ ఏదైతే ఉందో అది అలా ఉండిపోద్ది హృదయంలో. ఆ రికార్డ్ ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోద్ది. వాళ్ళు ఏం మాటలు అన్నారో కొన్నిసార్లు అవే గుర్తుంటాయి, లేకపోతే మనం పడిన బాధ కొన్నిసార్లు అలాగే గుర్తుంటుంది. అయిన గాయము మాననివ్వమండి చాలాసార్లు, అవునా కదా? గాయం అయింది, ఓకే, దట్స్ ఫైన్. ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు కొన్ని రకాలైన గాయాలు అవ్వచ్చు, దట్స్ ఓకే. కానీ గాయం అయిన తర్వాత ఆ గాయం మీద ఒక మెడిసినో లేకపోతే ఒక పౌడరో ఏదో ఒక మెడిసిన్ అప్లై చేస్తే తగ్గిపోద్ది అది. కానీ చాలాసార్లు మనతో ఉన్న సమస్య ఏంటంటే అయిన గాయాన్ని మళ్ళీ 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 రేపుకుంటా ఉంటాం. ఎవరో రేపరండి, మనమే రేపుకుంటాం. ఎందుకంటే మర్చిపోని కారణం చేత మనకి జరిగిన కష్టాన్ని లేకపోతే మనకు వచ్చిన బాధను మళ్ళీ 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 మనం జ్ఞాపకం చేసుకుంటూ క్షమించలేని స్థితి. కొన్నిసార్లు క్షమించాం అనుకుంటాం కానీ క్షమించాం. చాలాసార్లు లోపల ఆ కోపం అలాగే ఉండిపోద్ది, లోపల ఆ ఇబ్బందికరమైన పరిస్థితి అలాగే ఉంటుంది. ఏదైనా చిన్నది రాగానే బయటకు వచ్చేస్తుంది అది. అప్పుడు అర్థమవుతుంది, వాళ్ళ మీద నాకు కోపం ఒకవేళ ఉందేమో, దట్స్ వై ఇట్ కేమ్ అవుట్. లోపల లేకుండా బయటకి రాదు కదండి. లోపల లేకుండా ఏది కూడా బయటకి రాదు. కొన్నిసార్లు మన లోపల ఏముంటుందో మనకి తెలీదు, ఆ లోపల ఉండిపోద్ది ఎక్కడో. బట్ సంహౌ ఏదో ఒక చిన్న పరిస్థితి ద్వారా అది ట్రిగర్ అయ్యి మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. చిన్న బిడ్డలలో మనకు కనిపించే స్వభావం ఏంటంటే క్షమిస్తారు, వారు మర్చిపోతారు. ఇద్దరు పిల్లలు ఆడుకునేటప్పుడు కొట్టుకున్నారు అనుకోండి, కొట్టుకున్న తర్వాత కాసేపటికి మళ్ళీ చూస్తే మళ్ళీ కలిసిపోయి ఎంత హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. కానీ ఏ ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారో వాళ్ళ అమ్మలు నాన్నలు మాత్రం మొహాలు చూసుకోరు జీవితంలో. మీ వాడండి మా అమ్మాయిని కొట్టాడండి, మీ వాడు మా వాడిని కొట్టాడు కదా, ఇంకా మీతో మాకు సంబంధము లేదు అని పేరెంట్స్ పెట్టుకుంటారు గ్రడ్జెస్. కానీ పిల్లలు పెట్టుకోరు, ఎందుకంటే పిల్లలలో క్షమించే మర్చిపోయే లక్షణం. దేవుని బిడ్డలుగా శుక్రవారం ప్రార్థనకు మనం వచ్చాము. ఇక్కడ ఏదో మన మనవులు దేవుని సన్నిధిలో చెప్పుకొని జవాబులు పొందుకొని వెళ్ళడానికే కాదండి, మనం మారాలి. హల్లెలూయా. వీ మస్ట్ చేంజ్, వీ మస్ట్ బీ ట్రాన్స్ఫార్మ్. ఎప్పుడో మారానండి అంటే కాదు, ప్రతిరోజు మారాలి. హల్లెలూయా. వీ మస్ట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఎవ్రీ డే. ఎందుకంటే ఎప్పుడో మారాము, కానీ మళ్ళీ కొన్నిసార్లు లోక ప్రభావము, పరిస్థితుల ప్రభావము, ఆత్మీయంగా కొంచెం తగ్గిపోయినప్పుడు కొన్నిసార్లు ఏదో ఒక బలహీనత మళ్ళీ మనలో కనబడుతుంది. అందుచేత ప్రతిరోజు దేవుని సన్నిధిలో, ప్రతి సందర్భంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం నూతన పరచబడుతూ ఉండాలి. ఐదవదిగా చిన్న బిడ్డల్లో మనకు కనిపించే లక్షణం ఏంటంటే దేర్ ఒబీడియన్స్, మాట వినే స్వభావము. ఈ రోజుల్లో మనుషులకి ఏది బాగా కష్టం అంటే మాట వినడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ బాసే, ప్రతి ఒక్కరూ నాకు అన్నీ తెలుసు, అవునా కదా? నాకు అన్నీ తెలుసు, నాకెవ్వరేం చెప్పక్కర్లేదు, నాకు సేవకులు చెప్పక్కర్లేదు, నాకు నా తల్లిదండ్రులు చెప్పక్కర్లేదు, నాకు మెంటర్స్ ఎవరు చెప్పక్కర్లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు కూడా నాకు ఏం చెప్పినా కూడా నేను వినను. అదే స్వభావము చాలా మందిలో కనబడతా ఉంది. వెన్ వీ స్టాప్ ఒబేయింగ్, దట్స్ వెన్ వీ స్టాప్ బీయింగ్ బ్లెస్డ్. ఆశీర్వాదాలు ఎప్పుడు ఆగిపోతాయంటే మన జీవితంలో విధేయత ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు ఆశీర్వాదాలు ఆగిపోతాయండి. విధేయతతో ముడిపెట్టబడిన ఆశీర్వాదాలు ఎన్నో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాల యొక్క లిస్ట్ మనం చదువుతూ ఉంటే అవి వెళ్తూ ఉంటుంది. అది చూడండి, 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఈ వచనంలో ఆఖరు భాగం గనక మనకి వాగ్దానంగా వచ్చిందనుకోండి, నీ దేవుడైన యెహోవా ఈ భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అనే ప్రామిస్ వచ్చిందనుకోండి, మనల్ని ఎవరైనా పట్టుకోగలరా? ఎగ్గిరికి అంతేస్తాం కదా, అబ్బా అందరికంటే దేవుడు నన్ను హెచ్చిస్తాడంట, నా కాలేజీలో నేను టాపర్ అవుతాను, లేకపోతే నాకు ఈ సంవత్సరంలో నేను ఏ జాబ్కి అప్లై చేస్తాను, ఆ జాబ్ నాకు వస్తుంది, నా కుటుంబంలో నేను ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు చూస్తానని పొంగిపోతాం. కానీ ఈ వాగ్దానము షరతుతో కూడిన వాగ్దానం. దిస్ ప్రామిస్ ఇస్ అ కండిషనల్ ప్రామిస్. ఏంటి ఆ షరతు అంటే మీ దేవుడైన యెహోవా యొక్క మాటను, ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోవాలి. మన ఆశీర్వాదాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి? చాలా మంది అనుకుంటారు నా ఆశీర్వాదాన్ని వాళ్ళు ఆపేస్తున్నారండి, వీళ్ళు ఆపేస్తున్నారండి. కాదు, మన ఆశీర్వాదాన్ని మన అవిధేయత ఆపేస్తుంది.
దేవుడు నిన్ను చాలా దూరం తీసుకెళ్లాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను చాలా మెట్లు ఎక్కించాలనుకున్నాడు. దేవుడు నిన్ను చాలా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. కానీ నీలో వినే స్వభావము లేదు, నీలో విధేయత చూపించే స్వభావం లేదు. ఆ అవిధేయతే ఆశీర్వాదాలు ఏం చేస్తుంది? ఆపేస్తుంది. అన్నీ తెలుసు అనుకుంటున్నావా? అంతే, నీ నష్టానికి నువ్వే ఒక ప్రారంభం పలుక్కున్నావు అన్నమాట. కొంతమంది అనుకుంటారు నాకు అన్నీ తెలుసు అనుకుంటే నువ్వు తప్పటి అడుగు ఖచ్చితంగా వేస్తావు. కొంతమంది విశ్వాస జీవితంలో అనుకుంటారండి, వాళ్ళు పడిపోయారు వీళ్ళు పడిపోయారు కానీ నేను మాత్రం పడిపోను అనుకున్నావా? నువ్వు పడిపోతావు, ఖచ్చితంగా పడిపోతావు. కొంతమందికి ఒక రకమైన ఆత్మీయ గర్వం ఉంటుంది. ఆత్మీయ గర్వం, ఎస్, దిస్ ఇస్ స్పిరిచువల్ ప్రైడ్. ఆత్మీయ గర్వం అంటే ఏంటంటే వాళ్ళు తప్పిపోతారు వీళ్ళు తప్పిపోతారు కానీ నేను తప్పిపోను. వాళ్ళు ఇంపర్ఫెక్ట్ వీళ్ళు ఇంపర్ఫెక్ట్ కానీ నేను పర్ఫెక్ట్. వాళ్ళు అలా చేస్తారు వీళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళ పిల్లలు అలాగా వీళ్ళ పిల్లలు ఇలాగా కానీ మా పిల్లలు మాత్రం పర్ఫెక్ట్. నువ్వు అది అనుకుంటున్నావు చూసావా? నేను తప్పిపోను, నా పిల్లలు తప్పిపోరు అనే ఒక ఆలోచన నీలోకి వచ్చేసింది. అదే నీ యొక్క బలహీనతకు లేకపోతే నువ్వు పడిపోవడానికి ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అపవాది అదే చూస్తాడు. బాగా నిలబడ్డాను అనుకుంటున్నాడా? పడేస్తాను, నాకు తెలుసు పడగొట్టడం ఎలాగో. అందుకే కొరింథీ పత్రికలో ఉంటుంది, తాను నిలుచున్నానని తలంచుకొనుచున్న ప్రతివాడు తాను పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. నిలబడే ఉన్నావు కరెక్టే, కానీ నీకు తెలియకుండా నువ్వు పడిపోతావేమో, నువ్వు జాగ్రత్త పడాలి. ఏ ఒక్కరు కూడా నేను పడిపోను అని చెప్పడానికి ఆస్కారమే లేదు. బికాజ్ వీఆర్ సిన్నర్స్ బై నేచర్. స్వభావ సిద్ధంగానే మనం పాపులం. దేవుని కృప ద్వారానే నిలబడగలం తప్ప ఆయన కృప లేకపోతే నిలబడలేము. కొన్నిసార్లు పడిపోయాక నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత బలహీనరాలవో బలహీనుడవో. కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చాక యూ విల్ అండర్స్టాండ్, అయ్యో నేను పలానా సహోదరుడి కంటే నేను చాలా స్ట్రాంగ్ అనుకున్నాను, బట్ నౌ ఐ అండర్స్టాండ్ ఐఎమ్ టూ వీక్. కొన్నిసార్లు ఆ రియలైజేషన్ వస్తుందండి. ఎప్పుడంటే పడిపోయాక వస్తుంది. చాలా బలవంతుడిని అనుకున్నానే కానీ నేను చాలా బలహీనుడిని, చాలా బలహీనరాలని అప్పుడు తెలిసి వస్తుంది. విధేయత చూపించే మనసు. 2వ వచనంలో చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఇఫ్ యు హియర్, వినడం, బాగా వినాలి, బాగా విధేయత చూపించాలి. కొన్నిసార్లు వినడమే ఇష్టం ఉండదు, వినడానికే సుముఖత ఉండదు. ఈ చెవులు ఎన్నెన్నో పాటలు వినడానికి ఇష్టపడతారు కానీ మందిరంలో కూర్చొని వాక్యం వినడానికి ఇష్టం ఉండదండి. మందిరంలో కూర్చొని సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు ఉన్నారు, మందిరంలో కూర్చొని ఇతరులతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మందిరంలో కూర్చొని ఏదో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నీవు శ్రద్ధగా దేవుని మాట వినాలి. నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయనకు మించిన ప్రాధాన్యత ఇంకా మనకి ఏది కూడా ఉండడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ఎలా కూర్చుంటామో ఆయన పట్ల మనకు కలిగిన గౌరవం అక్కడే కదండి కనబడేది. నువ్వు లోకంలో తిరిగినప్పుడు దేవుణ్ణి ఎట్లా గౌరవిస్తున్నావు ఆ తర్వాత సంగతి. అట్లీస్ట్ స్టార్ట్ బిహేవింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. సరిగ్గా ప్రవర్తించడం ఇక్కడ నుండి నేర్చుకోవాలి. దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు నేర్చుకోవాలి. ఇక్కడ చేత కాకపోతే దేవుని కొరకు నువ్వు ఎట్లా బ్రతకగలవు, ఎట్లా జీవించగలవు, దేవుని కొరకు సాక్షిగా నువ్వు ఎలా ఉండగలవు? నా మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయంట. ఆ దీవెనలు చదవండి. ఎన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు, ఎన్ని శ్రేష్టమైన దీవెనలు. దేవుని మాటకు నిజంగా మనం విధేయత చూపిస్తే మన దీవెనలో ఎవ్వరు కూడా ఆపలేరు. హల్లెలూయా. No one can stop the blessings of God flowing in your life. నీ జీవితంలోకి వచ్చే ఆశీర్వాదాలు ఎవ్వరు కూడా ఆపలేరు. ఇంకొక మాట, నీ జీవితంలోకి వచ్చే ఆశీర్వాదాలు ఎలా అంటే పొంగి పొర్లి ప్రవహిస్తాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు గుర్తిస్తారండి, వీళ్ళతో దేవుడు ఉన్నాడు, వీరిని దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు తెలియని వారు కూడా నిన్ను గురించి సాక్ష్యం ఇస్తారు, నిన్ను గమనిస్తున్న వారందరూ నిన్ను గురించి సాక్ష్యం ఇస్తారు. కానీ దానికి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. సో 5వ లక్షణము ఒబీడియన్స్. విధేయతకు ఆపోజిట్ ఏంటంటే రెబెలియన్ అంటే తిరుగుబాటు చేయడం. బైబిల్లో విధేయత చూపించిన వారు ఉన్నారు, తిరుగుబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు బయటకు వస్తే దేవుడు మోషేని చెప్పాడు, నువ్వు నాయకుడిగా ఉండాలి. మోసెస్, యు నీడ్ టు బీ ద లీడర్. నా ప్రజలను నువ్వు నడిపించాలంటే మోషేకు విరోధంగా చాలా మంది తిరగబడ్డారంటండి. వాళ్ళు అనుకుంటారు మోషే ఏముంది, మోషేకు తిరగబడితే ఏమవుతుంది?
మాకు కావలసినవి మాకు ఇక్కడ లేవు. సో మోషేకు విరోధంగా మేము తిరగబడతామని మోషేకు విరోధంగా తిరగబడినప్పుడు వాక్యంలో మనం చూస్తే తిరగబడిన వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారంట. తిరగబడిన వారు ఎవ్వరు కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేదు. అంటే వాగ్దానాల యొక్క నెరవేర్పు ఎవరు చూస్తారంటే విధేయత కలిగిన వారు చూస్తారు. తిరగబడిన వారికి వాగ్దానాల యొక్క నెరవేర్పు ఉండదు. వాగ్దానం రాగానే ఎగిరి గంతేస్తాం, వాగ్దానం రాగానే ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటాం, వాగ్దానం రాగానే సంబరపడిపోతాం. ఇంత మంచి వాగ్దానం వచ్చింది, ఎస్ అది నెరవేర్చాలనే ఇచ్చాడు దేవుడు. కానీ తిరగబడితే వాగ్దానం కూడా తిరిగి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందండి? వాగ్దానము నెరవేరాల్సింది బదులు నీ జీవితంలోకి వచ్చిన దేవుని వాక్కు ఇట్ విల్ జస్ట్ రిటర్న్ బ్యాక్ ఇఫ్ యూ ఆర్ రెబెలియస్. తిరగబడే స్వభావం ఉంటే, విధేయత లేకపోతే వచ్చిన వాగ్దానం వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోద్ది. వచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు మన జీవితంలో చూడలేము. సో చిన్న బిడ్డలలో ఉండే 5వ ప్రాముఖ్యమైన లక్షణము వారిలో ఉన్న విధేయత. 6వ లక్షణం ఏంటంటే చిన్న బిడ్డల్లో మనకు కనిపించే 6వ లక్షణము వారిలో ఉండే ఎంతూజియాజం. ఎంతూజియాజం అంటే ఆసక్తి. చూడండి, పిల్లల ప్రతిదానికి ఎగ్జైట్ అవుతూ ఉంటారు, అవునా కదా? బొమ్మ కొనివ్వగానే ఎగ్జైట్ అవుతారు, బెలూన్స్ చూడగానే ఎగ్జైట్ అవుతారు, ఏదైనా చాక్లెట్ చూడగానే ఎగ్జైట్ అవుతారు. కానీ పెద్దలు ఎలా ఉంటారు? నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారు కదా. ఇవన్నీ ఇప్పుడు చూసేసాము, ఇవన్నీ మనకు తెలిసినవే. ఇప్పుడు చూడండి, ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తున్నారు చాలామంది, అవునా కదా? యూట్యూబ్లో ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తున్నారు. ప్రపంచం అంతా చూస్తామండి, ఇంకా చూడడానికి ఏముంది, ఆనందించడానికి ఏముంది, నేర్చుకోవడానికి ఏముంది, ఎక్సైట్ అవ్వడానికి ఏముంది? ఆసక్తి రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. డు నాట్ లూజ్ యువర్ ఇంట్రెస్ట్. నీకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నువ్వు ఆసక్తిని విడిచిపెట్టద్దు. కొన్నిసార్లు దేవుని పని చేయడం ప్రారంభించిన తొలి దినాల్లో చాలా ఆసక్తి ఉంటుంది. దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, నా పని ఇది, నేను చెయ్యాలి, నేను నా బాగా నమ్మకంగా చేయాలని ఒక ఆసక్తి ఉంటుంది. రాను రాను ఏమైపోతూ ఉంటుంది అంటే ఆసక్తి తగ్గిపోతాం. కొన్నిసార్లు దేవుని నుండి అద్భుత కార్యాలు పొందగానే ఎంతో ఆసక్తిగా స్తుతిస్తాం. రాను రాను ఆశీర్వాదాలు అలవాటైపోయి ఏమవుతా ఉంటుందంటే థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతా ఉంటాం. వచ్చేస్తున్నాయి కదండి, ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి, మేలు జరిగేస్తూ ఉన్నాయి. ఇంకా వాటి విషయంలో స్తుతించడానికి కూడా ఆసక్తి తగ్గిపోద్ది. దేవుని కొరకు పని చేయడంలో ఆసక్తి తగ్గిపోద్ది. దేవుని ఆరాధించడంలో ఆసక్తి తగ్గిపోద్ది. దేవుని కొరకు వాడబడాలన్న ఆసక్తి తగ్గిపోద్ది. ప్రార్థన చేయాలన్న ఆసక్తి కూడా తగ్గిపోద్ది. ఆ మధ్యలో ఒక సిస్టర్ నాకు చెప్తున్నారు, అమ్మ చాలా దూరంలో ఉండేవాళ్ళం క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి. అప్పుడు టైంకి వచ్చేసేదాన్ని వర్షిప్కి, ఏ సర్వీస్ కూడా మిస్ అయ్యేదాన్ని కాదు. అదేంటో తెలియదమ్మా, పక్క వీధిలోనే ఇల్లు కొనుక్కున్నాం, ఇప్పుడు ఎందుకో టైంకి రాలేకపోతున్నాను, మిస్ అయిపోతున్నాను అంటే చెప్పాను. దూరంగా ఉన్నప్పుడు ఆసక్తి ఎక్కువ ఉంది, దగ్గరికి రాగానే ఏమైపోయింది ఆసక్తి? ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెన్షన్ అంటారు. అందుకే కొంతమంది అంట మనకి దగ్గరగా కనబడితే, దగ్గరగా దొరికేస్తే వాళ్ళ విలువ అర్థం కాదంట. దేవుని సన్నిధి కొన్నిసార్లు మనకు అందుబాటులో ఉన్నప్పుడు, దేవుడు సమీపంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆయన విలువ చాలా మందికి తెలియదు. ఆయన దొరకని స్థితికి వెళ్ళిపోతే అప్పుడు కొంచెం ఆసక్తి ఉండేదేమో. 17 కొండలు ఎక్కాలి, హిమాలయాలు ఎక్కాలి, అప్పుడే దేవుడు కనబడతాడంటే ఉంటుంది కొంతమందికి ఆసక్తి. మందిరంలోకి రండమ్మా, దైవ దర్శనం కలుగుతుంది, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీతో మాట్లాడతాడు. ఇక్కడే కదండి ఎప్పుడైనా వెళ్ళొచ్చులేండి, ఇక్కడే కదండి ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చులేండి. ఎప్పుడైనా వింటాడండి ప్రార్థన? వింటాడమ్మా. దేవుడికి టైమింగ్స్ లేవు. అర్ధరాత్రి అయినా వింటాడు, పగలైనా వింటాడు. అంటే పగల అనుకుంటుంది రాత్రి ప్రార్థన చేసుకుంటానని, రాత్రి అనుకుంటుంది పగల వింటాడు కదా దేవుడు, ఇప్పుడు ఎందుకులే ప్రార్థన, రేపు పొద్దున్న చేసుకుందామని. అర్థమవుతుందండి? చాలాసార్లు ఆసక్తి రాను రాను కొంతమందికి తగ్గిపోతూ ఉంటుంది. ఆశీర్వాదాలు ఆగకుండా నీ జీవితంలోకి ప్రవహించాలంటే నీ ఆసక్తిని కూడా నువ్వు ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకోవాలి. హల్లెలూయా. ఆసక్తిని ఎప్పటికప్పుడు మళ్ళీ పెంపొందించుకుంటూ ఉండాలి. యూ మస్ట్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. ఎందుకు దేవుని మందిరానికి మాటి మాటికి రావాలి, ఎందుకు ఉపవాస ప్రార్థనలో పాల్పొందాలంటే చల్లబడిపోకుండా. ఒకప్పుడు బాగా వేడిగా ఉన్నాం దేవుని కొరకు, ఒకప్పుడు చాలా రోషం కలిగి ఉన్నాం దేవుని కొరకు. కానీ రాను రాను ఏమైపోతుందంటే నులివెచ్చని స్థితి వచ్చేస్తుంది. కొంతమంది ఐస్ గడ్డల్లాగా అయిపోయారు. చూడండి, ఐస్ గడ్డలు ఎలా ఉంటాయండి? అలా చల్లగా ఉంటాయి కదా. కొంతమందికి ఎంత వాక్యం వింటున్నా కూడా, ఎంత అగ్ని వంటి దేవుని వాక్యం వారిని దర్శిస్తున్నా వారి స్థితి అలాగే ఉంటుంది. బికాస్ దే ఫ్రోజన్ టూ మచ్. బాగా ఐస్ లాగా అయిపోతే అది మళ్ళీ నీరు అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఇట్ విల్ టేక్ టైం.
ఆత్మీయ జీవితంలో నీకు ప్రతి ప్రసంగం నీ హృదయాన్ని కదిలిస్తుందంటే నువ్వు బాగానే ఉన్నావు అనమాట. నీకు ఎన్ని ప్రసంగాలు వింటున్నా నీకు ఏ కదలిక రావట్లేదు, యు డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో నాకు కాదులేదు, ఎవరికోలే, వాళ్ళకిలే, వీళ్ళకిలే అన్నట్టు కూర్చుంటున్నావు అంటే మేబీ యూ హ్యావ్ ఫ్రోజన్, గడ్డగట్టిపోయావేమో, ఒక ఐస్ లాగా అయిపోయావేమో. అందుకే నీకు మాటలు, దేవుని మాటలు ఎక్కట్లేదు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సో పిల్లల్లో కనబడే 6వ లక్షణము వారిలో ఉన్న ఆసక్తి. 7వ అంశం ఏంటంటే చిన్న బిడ్డలలో మనం చూసే నమ్మకం, ట్రస్ట్. పిల్లలలో ఒక నమ్మకం ఉంటుంది తల్లిదండ్రుల మీద, అవునా కదా? మనం ఏదైనా సిరప్ వేస్తుంటే ఇది నన్ను చంపేయడానికి వేస్తున్నారని అడగరు కదండి. మా అమ్మ నాన్న నాకు ఏదైనా ఇచ్చారంటే నాకు మంచికే అని నమ్ముతారు. ఒక చిన్న బిడ్డను తండ్రి గాల్లోకి ఎగరేసినా నన్ను పడేయడానికి మా నాన్న ఎగరేస్తున్నాడు అనుకోరు, నవ్వుతూ ఉంటారు, చక్కగా కేరింతలు కొడుతూ ఉంటారు. మా నాన్న నన్ను పట్టుకుంటాడు, ఐ నో ఐఎమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నేను క్షేమమైన చేతుల్లో, సురక్షితమైన చేతుల్లోకి వెళ్తానని ఒక నమ్మకం ఉంటుంది బిడ్డలకి. గుడ్డిగా మనం ఎక్కడికి పట్టుకొని వెళ్ళినా కూడా వచ్చేస్తారు మన వెనకాల చిన్నపిల్లలు, ఎందుకంటే వారిలో ఉండే నమ్మకం. ఒకసారి అంటే ఒక వ్యక్తి ఒక బ్రిడ్జ్ మీద నుండి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. బ్రిడ్జ్ మీద నుంచి ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు సడన్గా బ్రిడ్జ్ విరిగిపోయిందంట. విరిగిపోగానే ఆ బ్రిడ్జ్ మీద నుండి ఆ కింద ఒక నది ఉంటే ఆ నదిలో పడిపోబోతున్న సమయంలో ఒక చెట్టు కొమ్మ దొరికిందంట. చెట్టు కొమ్మ దొరికితే ఎలా పట్టుకుంటాడండి? గట్టిగా పట్టుకుంటాడు, ఎందుకంటే ప్రాణం పోతుందనే భయం. కిందేమో నది ప్రవహిస్తుంది, పైనేమో చెట్టు కొమ్మ, అది కూడా బలహీనంగా ఉంది, స్ట్రాంగ్గా లేదు. అది కొంచెం అయితే విరిగిపోయేలా ఉంది. ఇప్పుడు పైన ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తున్నాడంట. అలాంటప్పుడు గట్టిగా వస్తుంది కదా గొంతు, ఎందుకంటే ప్రాణ భయంతో గొంతు చాలా గట్టిగా వస్తుంది. పైన ఎవరైనా ఉన్నారా అంటే మనుషులు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, కానీ దేవుడు అన్నాడంట, నేను ఉన్నాను అన్నాడంట. నేను ఉన్నాను బాబు అన్నాడంట. అనగానే అమ్మయ్య అని, దేవుడా నువ్వు ఉన్నావు కదా, నాకు సహాయం చేస్తావులే, పర్వాలేదంటే దేవుడు అన్నాడంట, నేను నీకు సహాయం చేస్తాను, కానీ నువ్వు నేను చెప్పింది చేయాలన్నాడంట దేవుడు. చెప్పయ్యా, ఏం చెప్పినా చేసేస్తాను. చూడండి అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది, ఏదైనా సరే చేయడానికి రెడీ అయిపోయి ఏం చెప్పినా చేస్తానయ్య అంటే దేవుడు అన్నాడంట, కొమ్మ వదిలి నేను పట్టుకుంటాను అన్నాడంట. నువ్వు కొమ్మ వదిలిపెట్టు, నేను నిన్ను పట్టుకుంటాను, నా చేతులు ఉన్నాయి నీ కింద, ఏం పర్వాలేదు, నీకు కనిపించట్లేదు, బట్ ఐ విల్ హోల్డ్ యూ, నేను పట్టుకుంటా, కొమ్మ వదిలిపెట్టే అంటే ఇప్పుడు అంటున్నాడంటే ఇంకెవరైనా ఉన్నారా అంటున్నాడంట. ఏమంటున్నాడండి? ఇంకెవరైనా ఉన్నారా? అమ్మో, దేవుడు చెప్పిన సలహా చాలా కష్టంగా ఉంది, ఇది చేయాలంటే నాకు చాలా నమ్మకం కావాలి, నేను నా ప్రాణం కోల్పోయే అంత తీర్మానం మాత్రం తీసుకోలేను, ఐ కాంట్ ట్రస్ట్ గాడ్ టూ మచ్. నమ్ముతాను కానండి దేవుడిని మరి ఇంతలాగా అయితే నమ్మలేనండి. చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారండి. నమ్ముతానండి, ఇంత చిన్న చిన్న సమస్యలోని విడిపిస్తాడని నమ్ముతానండి, పెద్ద సమస్యలోని విడిపించగలడని నమ్మనండి. చిన్న బాధలు తీరుస్తాడని నమ్ముతానండి, పెద్ద బాధల నుండి తప్పిస్తాడని మాత్రం నమ్మలేకపోతున్నా. చిన్న చిన్న వ్యాధుల నుండి స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాను, కానీ ఇంత భయంకరమైన ప్రాణాంతక వ్యాధి నుండి కూడా తప్పిస్తాడని అయితే నేను నమ్మలేకపోతున్నా. దేవుడు అంటాడు, నువ్వు నమ్మలేకపోతే నేను ఏమి చేయలేను అంటాడు. దేవుడు ఎవరి విషయంలో కార్యం చేస్తాడంటే ఒక చిన్న బిడ్డ వలె అమాయకంగా పరిపూర్ణంగా ఎవరు నమ్ముతారో వారి జీవితంలోనే కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నువ్వు అలా నమ్మగలవా? డూ యూ హ్యావ్ అ చైల్డ్ లైక్ ఫెయిత్? ఆ చైల్డ్ లాగా ఒక చిన్న బిడ్డ వంటి ఆలోచన విధానం నీకుందా? అది యు ఆల్వేస్ కాంప్లికేటెడ్ ఇన్ యువర్ థింకింగ్? అందరి విషయంలో అలాగే కాంప్లికేటెడ్గా ఆలోచిస్తున్నావా? మాటకు విధేయత చూపించలేని ధిక్కరించే స్వభావం ఒకవేళ ఉందా? క్షమించలేని స్థితిలో ఉన్నావా? మన బలహీనతలేంటో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు చాలా సూటిగా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైనా మాట్లాడాడండి మీతో? మాట్లాడాడు అన్నవారు ఒకసారి మీ చేయి చూపించండి. ఎస్, గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు కూడా నేను ఈ మాటలు చెప్తూ ఉంటే కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీతోనే కాదు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఐ కెన్ ఫీల్ గాడ్ స్పీకింగ్ టు మీ. ఎందుకు మాట్లాడతాడంటే మనం మారాలని మాట్లాడతాడు. విని వెళ్ళిపోవాలని మాట్లాడాడు దేవుడు. విని వెళ్ళిపోవాలనుకుంటే దేవుడు మాట్లాడాడు కదా. ఆయన మాటలకు మనం విలువ ఎప్పుడు ఇచ్చినట్లంటే ఆయన మాటలకు మనము స్పందిస్తే, మార్చుకుంటేనే ఆశీర్వాదం, మార్చుకుంటేనే దేవునికి మన జీవితము ద్వారా ఘనత. యేసయ్య అంటున్నాడు, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో. నేను ఇంకొక విధంగా చెప్పుకుంటే, మీరు మార్పు నొంది చిన్నపిల్లల వంటి వారైతే పరలోక రాజ్యంలో మీకు నిశ్చయముగా చోటుంది. హల్లెలూయా. చిన్న బిడ్డల వలె అవ్వడము
ఇట్ ఈస్ అ ప్రాసెస్. అది ఇట్లా స్విచ్ లాగా ఇట్లా వేగానే చిన్న బిడ్డల్లాగా అయిపోం కదా. మెషిన్లో పంపించి మనల్ని స్విచ్ చేస్తే చిన్న బిడ్డల లాంటి మనసు వచ్చేది. ఇట్స్ నాట్ లైక్ అ స్విచ్, బట్ ఇట్స్ అ ప్రాసెస్. అది ఒక ప్రాసెస్, అది టైం తీసుకుంటుంది, కొంచెం కష్టం. మనల్ని మనము మలుచుకోవాలా, కొన్నిసార్లు మనల్ని మనం తగ్గించుకోవాలి. ఏసే చెప్పిన ఇంకొక మాట, ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి 18వ అధ్యాయంలో 4వ వచనం, కాగా ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చిన్న బిడ్డలలో ఉండే ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఏసే ఇక్కడ చెప్పారు. అదేంటంటే చిన్న బిడ్డలు ఏం చేస్తారంట? తగ్గించుకుంటారంట. తగ్గించుకున్న వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. సింపుల్, తగ్గించుకున్న వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. కానీ ప్రపంచంలో చాలా మంది అనుకుంటారు హెచ్చించుకుంటేనే మాకు విలువ, హెచ్చించుకుంటేనే ఈ సమాజంలో బ్రతకగలము, హెచ్చించుకుంటేనే ఈ లోకంలో సాధించుకోగలము అని చాలా మంది అనుకుంటారు. కాదండి, ఏసై అంటున్నాడు ఒక చిన్న బిడ్డ వలె తగ్గించుకుంటేనే వారు పరలోక రాజ్యములో గొప్పవారంట. దేవుడు గొప్పతనం ఇస్తాడు, దేవుడు గొప్ప చేస్తాడు. మనల్ని మనం కాదు గొప్ప చేసుకోవాల్సింది. హల్లెలూయా. తగ్గించుకుంటే మంచిదే, తగ్గించబడుతున్నావా ఇంకా మంచిదే, ఏం పర్వాలేదు. కొన్నిసార్లు గాడ్ టేక్స్ అస్ త్రూ దట్ సీజన్ వెన్ వీఆర్ హ్యూమిలియేటెడ్ బై అదర్స్. తెలుసా అండి మీకు అది? కొన్నిసార్లు దేవుడు మనల్ని తగ్గింపు నేర్పించడానికి కొంతమంది ద్వారా మనల్ని తగ్గించేటట్టు మాట్లాడిస్తాడు ఆయన. నో దట్ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ దట్ యు హ్యావ్ టు గో త్రూ ఇట్. ఏం బాధపడద్దు, నలుగుతావు విరుగుతావు, మంచిదే, నీ మంచి కొరకే. గాడ్ టేక్స్ యూ త్రూ దట్ ప్రొసీజర్. తెలుసా, అనుభవం గుండా దేవుడు తీసుకువెళ్తాడు. భారతదేశంలో ఘనమైన సేవ జరిగించిన భక్సింగ్ గారు గొప్ప సేవ చేసిన దైవజనులు. ఆయన దగ్గరికి చాలా మంది యవనస్తులు వచ్చేవారంట. సేవలో మాకు ట్రైనింగ్ ఇవ్వండి అని. సేవలో మేము కూడా వాడబడాలండి, మేము కూడా దేవుని చేతిలో ఉండాలని వచ్చేవారంట సేవ ట్రైనింగ్కి. యవనస్తురాండ్రు ఉద్యోగాలు విడిచిపెట్టి కొంతమంది వచ్చేవారు, చదువులు ప్రక్కన పెట్టి కొంతమంది వచ్చేవారు. తల్లిదండ్రులు మీరు యేసయ్యను వెంబడిస్తే ఇంకా మాకు సంబంధం లేదు మీతో అంటే అలా కూడా విడిచిపెట్టి వచ్చేవాళ్ళంట. వాళ్ళకి ఫస్ట్ ఏ పరిచర్య అప్పగించేవారు తెలుసా అండి? క్వైర్లో నిలబడి పాటలు పాడే పరిచర్య కాదు, అందరికీ కనబడేటట్టు చేసే పరిచర్య కాదు, బాత్రూములు కడిగించేవారంట, లాబరేటరీస్ కడిగించేవారంట. ఎందుకు తెలుసా? నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోకపోతే నువ్వు దేవుని సేవకు పనికే రావు, దేవుడు పక్కన పడేస్తాడు అంతే. నీకు సిద్ధ మనసు ఉన్నా కూడా సేవ చేయడానికి తగ్గించుకునే మనసు లేకపోతే నో బడీ ఈజ్ ఎలిజిబుల్ టు సర్వ్ ద లార్డ్. కొన్నిసార్లు నిన్ను తగ్గించే పరిస్థితులు దేవుడు నీకు ఇస్తాడు నువ్వు తగ్గింపు నేర్చుకోవడానికి. ఎందుకంటే తగ్గింపు అంటే ఇట్స్ నాట్ ఎ థియరీ కదండి. తగ్గింపు అంటే ఇట్లా చదువుకొని తగ్గింపు అంటే వస్తుందా? తగ్గింపు రాదు. నిన్ను ఎవరైనా తగ్గిస్తే అప్పుడు వస్తుంది నీకు తగ్గింపు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఐఎమ్ సంథింగ్, నేను చాలా గొప్ప అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు అంటాడు నువ్వేమీ కాదు, యు ఆర్ నథింగ్ అంటాడు, చూపిస్తాడు. అది ఫస్ట్ ముందు అది నేర్చుకోవాలి. ఆ పాఠం నేర్చుకోకపోతే దేవుడు ఆయన కార్యాల కొరకు వాడుకోడు, అంతే పక్కన పడేస్తాడు. నేను ఇక్కడే ఉన్నానయ్యా, నన్ను ఎందుకు వాడుకోవట్లేదు అంటే దేవుడు అంటాడు నాకు నీలో కనిపించాల్సిన లక్షణాలు నాకు ఏం కనబడట్లేదు, సారీ ఐ కాంట్ యూజ్ యూ, నేను నిన్ను వాడుకోలేను అంటాడు దేవుడు. ఒక వస్తువు మనం తీసి వాడుకోవాలంటేనే ఆ వస్తువు మనకి తగినట్లుంటేనే మనం వాడుకుంటాం, లేకపోతే ప్రక్కన పెడతాం. దేవాది దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటా క్వాలిఫికేషన్ అంటే తగ్గింపు నేర్చుకో, పర్వాలేదు తగ్గించుకో. ఎవరైనా నిన్ను మాటలు అంటున్నారా, తల దించుకొని విధేయత చూపించు, అప్పుడే దేవుడు వాడుకుంటాడు. తప్ప నాకు ఇలాగా నాకు అలాగా, నేను ఇంత గొప్ప నేను అంత గొప్ప అని చూపించుకోవాలని ఉంటే దేవుడు ప్రక్కన పడేస్తాడండి, దేవుడు వాడుకోడు. మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రభుని అడుగుదామా, యేసయ్యా చిన్న బిడ్డల లాగా నేను చాలా విషయాల్లో లేనయ్యా, మనకు తెలుసు ఎక్కడెక్కడ మనం లేమో మనకు తెలుసు. దేవుని సన్నిధిలో అడుగుదాం. చిన్న బిడ్డల వంటి మనస్తత్వం, చిన్న బిడ్డలలో ఉన్న స్వచ్ఛత, చిన్న బిడ్డలలో ఉన్న విధేయత, చిన్న బిడ్డలలో ఉన్న ఒక తగ్గింపు స్వభావము, అట్టి కృప నాకు ఇవ్వు ప్రభు అని అడుగుదాం. పరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని చెప్పావు ప్రభా, నిశ్చయంగా చెప్పావయ్యా. నిజమే ప్రభా, చాలాసార్లు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి రక్షణ పొందాం కదా సరిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలా స్పష్టంగా మాలో ఉండవలసిన లక్షణాలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. చిన్న బిడ్డలలో ఉండే విశ్వాసము, చిన్న బిడ్డల వంటి విధేయత, చిన్న బిడ్డలలో ఉన్న స్వచ్ఛత,
చిన్న బిడ్డలో ఉన్న అమాయకత్వము, యథార్థత మాకు దయచే ప్రభువా. క్షమించే మనస్సు మాకు ఇవ్వయ్యా. సింపుల్గా ఉండే హృదయం మాకు ఇవ్వయ్యా. చాలాసార్లు మా జీవితాన్ని, మా జీవిత పరిస్థితులను మేమే జటిలం చేసేసుకుంటున్నాం ప్రభువా. సులువుగా ప్రభా నీ మాటకు విధేయత చూపించి ముందుకు వెళ్ళాల్సింది బదులు చాలాసార్లు మా స్వంత ఆలోచనలు మేము పెట్టుకొని నీకు అయిష్టకరంగా మేము బ్రతుకుతున్నామయ్యా. మమ్మల్ని కనికరించు ప్రవ్వా. చిన్న బిడ్డలలో ఉండే విధేయత, తగ్గింపు మాకు దయచేయండి ప్రవ్వా. నీ సన్నిధిలో మేము తగ్గించుకున్నప్పుడే నీ రాజ్యములో మేము ప్రవేశిస్తామని మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. విన్న వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయండి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుటకు కారణమని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ యేసుని స్తుతిద్దాం. నీ సన్నిధే ప్రభా నా జీవితంలో ఆశీర్వాదాలకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములేనా వెంట వచ్చుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములేనా ఇంట ఉండుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములేనా వెంట వచ్చుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములేనా ఇంట ఉండుటకు కారణం. నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములేనా వెంట వచ్చుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములేనా ఇంట ఉండుటకు కారణం. అబ్రహాము వెంట, హనోకు ఇంట, నోవహు వెంట ఉన్న సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా. అబ్రహాము వెంట, హనోకు ఇంట, నోవహు వెంట, నయమాను ఇంట. అబ్రహాము వెంట, హనోకు ఇంట, నోవహు వెంట, నయమాను ఇంట. నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే,
సన్నిధి నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములేనా వెంట వచ్చుటకు కారణం నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములేనా ఇంట ఉండుటకు కారణం నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములేనా వెంట వచ్చుటకు కారణం నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములేనా ఇంట ఉండుటకు కారణం నీ సన్నిధి ప్రభువా నీ సన్నిధి 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 నీ సన్నిధి ప్రభువా నీ సన్నిధి. కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి చెప్దాం, అయ్యా నీ సన్నిధేనయ్యా, నీ సన్నిధే నా క్షేమాధారము, నీ సన్నిధేనయ్యా నేను ఆశీర్వాదాలు పొందుకునే స్థలము, నా జీవానికి ఆధారము నీ సన్నిధే ప్రభువా. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ సన్నిధిలో నిత్యము నిలిచే భాగ్యము నాకు నా కుటుంబానికి ఇవ్వయ్యా. నీ సన్నిధికి వేరై నేనేమి సాధించలేనయ్యా, నీ సన్నిధికి దూరమై నేనేం పొందుకోలేను ప్రభువా. తల్లి వడిలో పవలించే బిడ్డవలే అయ్యా నీ సన్నిధిలో నీ వడిలో నేను ఎదిగిపోతా ప్రభువా. నాకు ఆదరణ, నాకు ధైర్యము, నాకు ప్రోత్సాహము, నాకు ప్రేమ నీ సన్నిధిలో దొరుకుతుంది ప్రభువా. నీకు స్తోత్రం. చంటి పిల్లను తల్లి గౌరవించినట్లుగా దేవుడు మనల్ని ఆదరించేవాడు, ఎత్తుకొని మోసేవాడు. తల్లి వడిలో పవళించి పిట్టవలేనే తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. వేదనలు, శోధనలు నీ సన్నిధిలో నేనుంటే తొలగిపోతాయ్యా. కన్నీరు నీ సన్నిధిలో తుడిచివేయబడుతుందయ్యా. నీకే స్తోత్రం యేసయ్యా. పిట్టవలేనే తండ్రి నీ వడిలో
దేవుడవయ్యా, గొప్ప ఉపకారములు జరిగించే దేవుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఒకరిని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిచ్చిన దేవుడో ప్రభా, ఈ లోకంలో తల్లి కన్నా తండ్రి కన్నా మించిన ప్రేమను మాకు అందించే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. ఈ లోక సంబంధమైన ప్రేమలన్నీ ఒక దినానికి అవి ఆగిపోతాయి, కానీ నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమయ్యా. ఈ లోకంలో మేము జీవించినంత కాలము మమ్మల్ని ప్రేమిస్తూనే ఉండే దేవుడవు ప్రభా, నీ నిత్య రాజ్యంలో కూడా మమ్మల్ని చేర్చుకొని యుగ యుగములు నీతో జీవించే ఆ మహాభాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. పాపులముగా, దూరస్తులముగా, చీకటిలో, అపవిత్రతలో జీవిస్తున్న మమ్ములను మీరు ఏర్పాటు చేసుకొని మీ రక్తం చేత కడిగి నీ స్వకీయ సంపాద్యంగా మమ్మల్ని మీరు చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ శుక్రవార ప్రార్థనలో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని, లైవ్లో చూసిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మమ్మల్ని దర్శించయ్యా, మమ్మల్ని నూతన పరిచయ్యా, నీ చిత్తములో మమ్మల్ని స్థిరపరచు ప్రభా. నీకు ఆయాసకరమైన మార్గాలన్నీ మాలో నుండి తొలగించండి అయ్యా. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము, మా జీవితము నీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండినట్లు నీ కృప దయచేయండి. మీ దాసుని వాక్యం అందించబోతుండగా మాతో సూటిగా తేటగా మాట్లాడండి ప్రభా. నీ ముఖ దర్శనమును మేము చేసుకునే కృపను మాకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీ నామమునకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.